హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా? ఇది వచ్చేసి ఆల్రెడీ వాల్యూమ్ 1 బుక్ వీడియో తీశాను కదా, ఇది వచ్చేసి వాల్యూమ్ 2. దాంట్లో కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, దీంట్లో కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. వైసీటీ బుక్ గురించి తెలిసిందే కదా. ఈ ఎగ్జామ్స్ అన్నీ ఉన్నాయి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్వి. ఇది మెయిన్ ఏఈ ఎగ్జామ్కి, వైసీటీ వాళ్ళది. ఇదిగోండి, ఇవి వచ్చేసి జేఈ బుక్స్. నేను ఇంతకుముందు చేశాను కదా ఇవి. జేఈ అంటే ఇది జేఈ క్వశ్చన్స్ కూడా ప్రాక్టీస్ చేయడం బెటరు మన ఏఈ ఎగ్జామ్కి. ఇవి వచ్చేసి జేఈ క్విక్ రివిజన్ చార్ట్ ఇచ్చారు దానికి. ఇవి వచ్చేసి ఏఈ బుక్స్ ఇటు. సేమ్ ఆ బుక్ చూపించా కదా, వాల్యూమ్ 1 వాల్యూమ్ 2 ఏ సబ్జెక్ట్స్ ఉంటాయని, అలాగే ఇది కూడా. ఇండెక్స్ చూసుకోండి, మీకు కావాల్సిన టాపిక్స్ ఉన్నాయా లేవా అనేది చూసుకోండి మీరు ఇండెక్స్లో, ఓకే? ఈ స్టార్టింగ్లో సిలబస్ ఎట్లా ఇచ్చున్నారు, ఏపీ అయితే ఇవి. తెలంగాణ ఈ బుక్ అయితే ఇట్లా డ్యామేజ్ వచ్చింది, పేపర్స్ నీట్గా రాలేదు. ఇంకా ఏం చేస్తాం, మనం రీప్లేస్ కొట్టినా అది రావటానికి చాలా డేస్ పడుతుంది, బుక్ రావటానికి. స్టార్టింగే పవర్ ఎలక్ట్రానిక్స్ చూడండి ఎలా ఉందో బుక్. ఇలా ఉంటే ఎలా చదువుకోవాలి, ఇలానే ఉన్నాయి సేమ్ బుక్ అంతా. కంటెంట్ బాగానే ఉంటుంది కానీ వీళ్ళు బుక్స్ ప్రింటింగ్ కానీ బైండింగ్ కానీ అస్సలు బాగుండట్లేదు. ప్యాకేజింగ్ కూడా బాగుండట్లేదు, డ్యామేజ్ అయ్యి వస్తున్నాయి. ఇది చూడండి ఎట్లా ఉంది, అసలు ఏమనుకొని పంపిస్తారో ఏంటో. డైరెక్ట్గా వెళ్ళి తీసుకోవడానికి మనకి అన్ని దగ్గరలో ఈ బుక్స్ ఉండవు కదండి. ఇక ఆన్లైన్లో చూస్తేమో వీళ్ళు ఇలా చేస్తున్నారు. ఇంకా ఏం చేస్తాం, ఈ బుక్స్ పీడిఎఫ్ ఆల్మోస్ట్ ఉండే ఉంటాయి అందరి దగ్గర. నా దగ్గర ఉంది కానీ పీడిఎఫ్ చూస్తూ ప్రాక్టీస్ చేయాలంటే కొంచెం కష్టమే. కొన్ని బుక్స్ అయినా పర్చేస్ చేసి పెట్టుకోండి, క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసుకోవాలి కాబట్టి. మెయిన్ జెన్కో ట్రాన్స్కోకి యూజ్ అయ్యేటి. ఇవి వచ్చేసి ఏముంది ఇంకా ఇట్లా ఈ సబ్జెక్ట్స్ ఈ టాపిక్స్ అన్నీ ఉంటాయి, తెలిసిందే కదా. ఆల్రెడీ చాలా బుక్స్ వీడియోస్ చేస్తున్నాను. ఇక్కడ ఉత్తరప్రదేశ్లో ఏఈకి 15K నుంచి 39 అని ఇచ్చున్నారు పే స్కేలు.
మన స్టేట్లో ఒకటేనా శాలరీస్ ఎక్కువ ఉండేది ఏఈకి? ఏమో మరి అనుకుంటా. మీకేమన్నా తెలుసా ఏ స్టేట్లో ఏఈకి ఎక్కువ శాలరీ ఇస్తున్నారని? ఇదే స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కాదు. మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ పిఎస్యూస్ అవన్నీ చెప్తారు, అవి కాదు. స్టేట్ గవర్నమెంట్ ఉంటాయి కదా, పర్టికులర్గా ఆ స్టేట్ వాళ్ళు కండక్ట్ చేసేటి, వాటిలో ఏవి ఇస్తున్నాయి బెటర్గా, జస్ట్ ఊరికే తెలుసుకుందామని అంతే. ఈ బుక్ కూడా అంతే, వాల్యూమ్ 1 లాగే ఈ ఇయర్స్ క్వశ్చన్ పేపర్లు అన్నీ, క్వశ్చన్స్ అన్నీ ఉన్నాయి. ఇంకా ఆల్రెడీ నిన్న చెప్పాను కదా, ఇది ఇల్యూమినేషన్, యూటిలైజేషన్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ, ఈ టాపిక్స్ గురించి. ఈ సబ్జెక్టు నోట్స్ అడుగుతున్నారు, ఇది ప్రజెంట్ క్లాసెస్ వింటున్నాను. ఇంకా 2 డేస్లో కంప్లీట్ అయిపోతుంది. కావాలి అనుకున్న వాళ్ళు మెసేజ్ చేయండి, ఓకేనా? కావాలంటేనే మెసేజ్ చేయండి, లేకపోతే వద్దు. మీ టైము వేస్ట్ అవుతుంది, నా టైము వేస్ట్ అవుతుంది. ఈ సబ్జెక్ట్ వచ్చేసి మనకి నోట్స్ టెలిగ్రామ్లో ఎక్కడ దొరకట్లేదు. నాకైతే ఒకటి దొరికింది, యూటిలైజేషన్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ బై రామన్ సార్ ఏదో సంథింగ్ ఏదో ఉంది. కాకపోతే నీట్గా లేదు, నాకేం అర్థం కాలేదు. మెయిన్ మన ఏఈ కోసం అయితే మెటీరియల్స్ లేవు ఈ సబ్జెక్ట్వి. ట్రాన్స్కోలో అయితే మనకి యూటిలైజేషన్ అండ్ కంట్రోల్ సిస్టమ్ అని కంబైన్డ్గా ఇచ్చున్నారు సిలబస్లో. ఎస్పీడీసీలో సెపరేట్గా ఇచ్చున్నారు యూటిలైజేషన్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ అని. ఇది ఇంపార్టెంటే మనకి, ఓకేనా? ఇది పోస్టల్ కోచింగ్ బుక్లో మెయిన్ ఏం అర్థం కాదు ఆ బుక్లో, అందుకే క్లాసెస్ విని నోట్స్ రాసుకుంటున్నాను. క్లాసెస్లో చెప్పేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, పోస్టల్ కోచింగ్ బుక్స్లో కొంచెం డిఫరెంట్ ఉంటుంది, అందుకే నోట్స్ ప్రిపేర్ చేసుకోవటం. క్లాసెస్లో డీటెయిల్డ్గా చెప్తారు. ఈ సబ్జెక్టు కావాలి అనుకుంటే మెసేజ్ చేయండి, ఓకేనా?